Sound check. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున గారు మన నాగ్ సార్ విచ్చేయడం జరిగింది. వారికి వెల్కమ్. వెల్కమ్ నాగ్ సార్. సో ఇప్పుడే ఈ సెలబ్రేషన్స్ని అంటే మరింత ఉత్సాహపరచడానికి మరింత అందంగా తీర్చిదిద్దడానికి నాగ్ సార్ రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా అందంగా తయారైంది అనమాట ఇవాళ ఇక్కడ. అండ్ ఎస్, మరి సీతారామం సినిమాకి విజయాన్ని అందించిన ప్రతి ప్రేక్షకులకి మేము ఆనందదాయకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ ఇంత ఘన విజయాన్ని అందించిన టీం అందరికీ కూడా సో కృతజ్ఞతలు. అద్భుతమైన చిత్రం. ఐ థింక్ ఒక చిత్రం గురించి మాట్లాడాలి అని వస్తూ ఉంటాం యాంకర్స్, కానీ మాటలు లేకుండా చేసిన చిత్రం ఇది. గుండెకి హత్తుకున్న చిత్రం ఇది. ఎంతో అద్భుతమైన ప్రేమ కథ దృశ్య రూపంలో మనందరికీ చూపించిన చిత్రం ఇది. ఆ సీత ఈ రాముని ప్రేమ కథ నాకు తెలిసి అందరినీ ప్రేమించేలా చేసింది. అందుకనే వారి ప్రేమని విజయం రూపంలో, ఘన విజయం రూపంలో, అఖండ విజయం రూపంలో ప్రేక్షకులు అందించడం జరిగింది. సో ఇంత బ్యూటిఫుల్ సినిమాని అందించిన ప్రతి ఒక్కరికి సీతారామం టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకమైన బ్యానర్ అండి. ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని మనందరికీ అందించారు. అండ్ వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్లో మన అశ్విని దత్ గారి నిర్మాణంలో, హను రాఘవపూడి గారి అద్భుతమైన దర్శకత్వంలో, విశాల్ చంద్రశేఖర్ గారి సంగీత సారథ్యంలో సో ఎంతో అద్భుతంగా, అత్యద్భుతంగా కనులు తిప్పుకోకుండా నటించి ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు దుల్కర్, డిక్యూ. అండ్ అలాగే బ్యూటిఫుల్ సీత మన మృణాల్ ఠాకూర్ అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సీతారామం అన్న చిత్రం మనందరినీ పలకరించడం జరిగిందనమాట. సో ఈ చిత్రానికి అంటే అశ్విని దత్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నాను. సో 1990లో అనుకుంటా అశ్విని దత్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చినప్పుడు చాలా వరదలు వచ్చాయట. ఆ వరదల్లో కూడా ఆ చిత్రం ఘన విజయం సాధించింది. అంటే ఆ చిత్రం అప్పుడు ఊపిరి పోసుకుంది ఎలాంటి పరిస్థితులున్నా. కానీ ఇప్పుడు సీతారామం అన్న చిత్రంతో థియేటర్ ఊపిరి పోసుకుందని చెప్పాలి. థియేటర్కి పూర్వ వైభవం వచ్చిందని చెప్పాలి. సో ఇది సినిమాకే కాదు విజయం, ఇవాళ మీరందరూ అందించింది సినిమా ఇండస్ట్రీకి విజయాన్ని అందించారు ప్రేక్షకులని చెప్పాలి. ఒక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి ఘన విజయాన్ని అందించడం జరిగింది. అందుకే ప్రియమైన ప్రేక్షకులందరికీ కూడా సీతారామం టీం నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంత మంచి చిత్రాన్ని అంటే ఒక చిత్రం గురించి ఆ 2 గంటలు మాట్లాడుకోవడం జరుగుతుందేమో, ఈ చిత్రం బయటకు వచ్చిన తర్వాత కూడా సీతా రాముని ఆ ప్రేమ కథ మాట్లాడుకోవడం జరుగుతుంది. థియేటర్లో వాళ్ళు ఏవైతే భావోద్వేగాలకి గురయ్యారో ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ భావోద్వేగానికి గురయ్యారు. అంత అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆలస్యం చేయకుండా సో టీం అందరికీ కంగ్రాచులేట్ చేసి టీంని వేదిక మీదకి మనం ఇన్వైట్ చేద్దాము. అండ్ ముందుగా ఇంత మంచి చిత్రానికి దర్శకత్వం వహించి మనందరికీ అందించిన హను రాఘవపూడి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. డైరెక్టర్ సో కథని నమ్మి ఆయన కళ అంటే స్వప్నమే కదా, సో స్వప్న సినిమాస్ ద్వారా నిజంగా మనందరి ముందుకి తీసుకొని వచ్చారనమాట. స్వప్న గారు రావడం ఫోటోగ్రాఫర్స్ చాలామంది, ఐ రిక్వెస్ట్ స్వప్న గారు, ప్రియాంక గారిని ఫర్ 1 పిక్. ఓకే, సో వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. లెజెండరీ ప్రొడ్యూసర్. సో ప్రతి ఎక్స్ప్రెషన్ ఒక అద్భుతం, అత్యద్భుతంగా అభినయాన్ని పండించిన మృణాల్ ఠాకూర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మన సీతా మహాలక్ష్మి. సో ఈ చిత్రానికి లక్ష్మిని తీసుకొచ్చిన సీత. అండ్
అత్యద్భుతంగా నటించి మరొకసారి తన ఫ్యాన్ బేస్ని సంతోషపరిచి మరింత ఫ్యాన్ బేస్ని పెంచేసుకున్న దుల్కర్ సల్మాన్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రామ్. మరి ఇవాళ ఈ సక్సెస్లో పార్ట్ అయ్యి అండ్ ఇవాళ ఈ ప్రోగ్రామ్కి మరింత అందాన్ని తీసుకొచ్చిన అందమైన వ్యక్తి, అత్యద్భుతమైన వ్యక్తి అక్కినేని నాగార్జున గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నాగ్ సార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకే, ప్రియాంక జీ ప్లీజ్. ఒక్కసారి సౌండ్ ఆఫ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ముందుగా నాగార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాగ్ సార్. ఓకే సార్, ప్లీజ్. సో ముందుగా సూపర్ సక్సెస్ని మరొకసారి మహానటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనందరికీ అందించారండి. సో మరొకసారి ఘన విజయాన్ని అందుకున్న ప్రొడ్యూసర్ వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా అత్యంత అద్భుతమైన మా హీరో అక్కినేని నాగార్జున గారికి స్వాగతం పలుకుతూ దుల్కర్ సల్మాన్ గారికి, మృణాల్ ఠాకూర్ అండ్ హను రాఘవపూడి మీ అందరికీ కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటున్నాను. మా హీరో అని ఎందుకు అన్నానంటే వైజయంతి బ్యానర్లో 5 సినిమాలు చేసిన నాగార్జున గారే అగ్ర హీరో మాకు. ఆ తర్వాత 4 సినిమాలు చేసిన చిరంజీవి గారు. ఈ మధ్యకాలంలో ఈ సినిమా మొన్న మహానటి కానీ ఈరోజు సీతారామం కానీ నిర్మిస్తుంటే నా కళ్ళకి వాళ్ళిద్దరూ ఎప్పుడు వాళ్లే కనపడ్డారు. పర్టికులర్గా ఈ సీతారామం చూస్తూ ఉన్నా నాగార్జున గారే కనపడ్డారు. ఆ రోజులు మేము ఆడతో సినిమా తీసిన రోజులు మర్చిపోలేని రోజులు. అట్లాగే మా బ్యానర్లో నటించిన అత్యధిక సినిమాలు చేసిన శ్రీదేవి గారు కానీ, జయప్రద గారు కానీ, వాళ్ళని గుర్తుకొచ్చినప్పుడు ఈ సినిమా చూస్తే మృణాల్ ఠాకూర్ కనపడుతుంది. మొట్టమొదటి సినిమాతో విజయం ఎంతో దూరంలో ఉన్న మాకు విజయాన్ని తీసుకొచ్చిన దుల్కర్ ఆ వెంటనే రెండో సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ మాకు అందించి ఆయన కూడా మా సొంత హీరోలాగా అయిపోయారు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్
పర్టికులర్గా ఈ ఫంక్షన్కి వచ్చిన నాగార్జున గారికి మరొకసారి కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఎన్నో మా అందరికీ మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు విజయాన్ని అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని అందించారు ఆయన. హను గారు చెవిలో ఏదో చెప్తున్నారు. నెక్స్ట్ సినిమా పార్ట్ 2 సీతారామం ఐ థింక్ డిస్కషన్స్ సార్. యా, అందరికీ నమస్కారం అండి. సార్ నాగార్జున గారు చాలా థ్యాంక్స్ సార్. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంటే అంత షాక్లో ఉన్నాను నేను. చాలా షాక్లో ఉన్నానండి. గత 5వ తారీఖు నుంచి ఈరోజు వరకు నేను చాలా ఇల్యూజన్లో బతుకుతున్నాను. నమ్మాలనిపిస్తుంది కానీ ఎక్కడో ఇంకా చిన్న షాకే ఉంది నాకు. అది నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే కరెక్ట్గా 10 ఏళ్ళు పట్టిందండి. నేను తీశాను ఇంతకు ముందర ఒక 4 సినిమాలు చేశాను. బట్ ఎప్పుడు ఇంత రిసెప్షన్ లేదు. అది మొదటిసారి రుచి చూశాను నేను. అది ఎప్పటికీ మర్చిపోలేని ఒక చిన్న ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఈ కథ నాకు చాలా చాలా దగ్గరైన కథ. 2007లో మొదలైన ఒక జర్నీ ఈ కథ. అది పూర్తిగా ఒక దృశ్య రూపంలోకి మారటానికి ఇంత టైం పట్టింది. దీని వెనకాల తెర మీద కనిపిస్తున్న ఈ రామ్ సీతాతో పాటు చాలామంది తెర వెనక వర్క్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఈ సక్సెస్లో ప్రథమ భాగం వాళ్ళదే. ఆ మిగిలిన శేషం ఏదైనా ఉందంటే అది నేను తీసుకోవాలి అంతే. ఎందుకంటే అంత కష్టపడ్డారు అందరూ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరూ చాలామంది చెప్తారు నా మీద మణిరత్నం గారి ప్రభావం చాలా ఉందని. దానికి ముఖ్య భాగం గీతాంజలి అండి. నేను నాగార్జున గారికి ఇదివరకు సార్ కలిసినప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. ఆ సినిమా నేను చూసి ఉండకపోతే బహుశా నాకు ఒక డైమెన్షన్ దొరికేది కాదేమో కథ రాయటానికి కానీ దేనికైనా. సో నా మీద రైటింగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది గీతాంజలి సినిమా ద్వారా. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా నుంచి నేను చాలా నేర్చుకున్నాను. రామ్ గారు చాలా థ్యాంక్స్ అండి. నా పిచ్చిని భరించినందుకు, నా పిచ్చిని నవ్వుతూ భరించినందుకు, నన్ను వెన్నంటి ఎన్ని సందర్భాల్లో అయినా సరే, ఎంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో అయినా సరే ఐఎమ్ దేర్ అంటూ నా వెనకాల ఉన్న రామ్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సీత గారు నెక్స్ట్. ఆవిడ కూడా చాలా డిఫికల్ట్ కండిషన్స్లో, మేమందరం జర్కిన్స్ వేసుకుని జాకెట్లు వేసుకుని వర్క్ చేస్తున్నాం. పాపం ఆర్టిస్టులకి అలా కుదరదు కదా. ఆవిడేదో ఒక చిన్న శారీ కట్టుకుని మైనస్ టెంపరేచర్స్లో ఆవిడ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సీత గారు, థ్యాంక్స్ అలాట్. సినిమాటోగ్రఫర్ పిఎస్ వినోద్ గారు అండ్ శ్రీయాస్ కృష్ణన్. ఇప్పుడు భోజనం చేసినప్పుడు పెరుగు లేకుండా తింటే అది ఫుల్ఫిల్ అవ్వదంటారు కదా. సీతారామం గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ సీతారామం టాపిక్ వచ్చినప్పుడు వినోద్ గారిని శ్రీయాస్ కృష్ణన్ గారిని ఇద్దరిని విడదీయలేం ఈ సినిమాతోటి. ఎందుకంటే అందరూ దృశ్య కావ్యం అంటున్నారు. అది పేపర్ మీద ఉన్నది దాంట్లోకి ట్రాన్స్లేట్ అయ్యింది అంటే దాని వెనకాల వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు పెట్టిన ధ్యాస అలాంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన పబ్లిసిటీలకి ఇలాంటి వాటికి రారు వినోద్ గారు. ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు. ఎందుకంటే ఆయన కొంచెం చాలా క్లోజ్డ్గా ఉంటారు మనిషి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఇది చాలా పీరియడ్, చాలా ఎథెంటిక్గా ఉంది. మొత్తం చూడడానికి నిజంగా టైం ట్రావెల్ చేసినట్టుగా అనిపించింది అని అందరూ అంటున్నారంటే దానికి పూర్తి కారణం సునీల్ బాబు గారు. థ్యాంక్ యూ సునీల్ బాబు గారు. కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలామంది ఉన్నారండి. సుమంత్ గారు పర్టికులర్లీ. సుమంత్ గారు ఈ క్యారెక్టర్ చేయకపోయి ఉంటే విష్ణు శర్మ క్యారెక్టర్ ఈరోజు మీరు ఇంత వైబ్ వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ సుమంత్ సార్. రష్మిక గారు, పెద్ద ఛాలెంజ్ టాస్క్. ఆవిడకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఆవిడ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకుని ఒక స్టార్ అయ్యుండి వచ్చి ఆఫ్రీన్ క్యారెక్టర్ రెండర్ చేసినందుకు ఆవిడకి కూడా నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్రీన్ గారు. నెక్స్ట్ ఇంకా సింహభాగం సినిమా, అది పూర్తి క్రెడిట్ మాత్రం ఓన్లీ స్వప్నదే అండి, నాది కాదు, ఎవరిది కాదు. స్వప్న థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోయినట్టుంది అప్పుడే. ఎక్కడుంది? థ్యాంక్ యూ వెరీ మచ్ స్వప్న.
నా గురించి మాట్లాడొద్దని కూడా చెప్పింది ఇందాక, బట్ మాట్లాడకపోతే ఈ టాపిక్ ఫినిష్ అవ్వద్దు. స్వప్న కనుక లేకపోతే నేను ఇంతకు ముందర నేను ఏదైతే ఉంటే బాగుండే ఒక సపోర్ట్ సిస్టమ్ అని అనుకున్నానో అలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ స్వప్న ఈ సినిమాకి. సో తను పూర్తిగా బ్లైండ్గా నమ్మింది నన్ను. చాలామంది తనకు చెప్పారు కూడా, అంత బ్లైండ్గా నమ్మొద్దు హనుని, మీకు తెలియదు, మీకు కూడా చెప్తాడు ఇంకోటి తీసేస్తూ ఉంటాడు అని చాలామంది చెప్పారు. బట్ తను ఒక్కతే నన్ను పూర్తిగా నమ్మి నాతో సీతారామం తీయించింది స్వప్న. థ్యాంక్ యూ స్వప్న, ఇండెప్టెడ్. విశాల్, థ్యాంక్ యూ విశాల్. మనం చాలా మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ పర్సనల్గా. విశాల్ లేకపోతే సీతారామం ఆ వైబ్ ఎలా ఉండేదో తెలియదు అసలు. అది ఒక కల్లాగా మిత్తిలాగే ఉంటుంది. అంత అద్భుతంగా చేశాడు. చాలా థ్యాంక్స్ విశాల్. ఈ సినిమాని అసలు స్క్రీన్ మీద చూస్తూ నేను ఏదో ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా ఎక్కువ మాట్లాడేశాను అని చాలామంది అనుకొని ఉండుండొచ్చు. బట్ నేను ఏదైతే నిజంగా ఫీల్ అయ్యానో అదే చెప్పానండి ఆ రోజు. ఈరోజు రిజల్ట్ కూడా అదే ఉంది. అది నేను ఆలోచనతో చెప్పింది కాదు, కేవలం ఫీల్ అయ్యి చెప్పింది మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమాని ఇంత ఆదరిస్తూ 3 సార్లు 4 సార్లు చూస్తూ ఆ సోషల్ మీడియాలో ఉన్న డిస్కషన్స్ కానీ వస్తున్న ఫోన్ కాల్స్ కానీ నాకనే కాదు అందరికీ. సో ఇదంతా చూస్తుంటే ఈ విజయం మేము ఎంత డిజర్వ్ చేస్తాం పక్కన పెడితే అసలు థ్యాంక్స్ అండి. మొత్తం ఆడియన్స్ అందరికీ మా టీం సీతారామం తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ హనుజీ, థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్స్ చెప్పాలి. పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఇంటిళ్ళ పాదల్ని కదిలే చేశారు, సినిమాని చూసేలా చేశారు, ఇంత ప్రేమను అందించారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో నా ప్రియమైన సీతామహాలక్ష్మికి అని నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో ఎన్ని లెటర్లు వచ్చాయో ఏమో తెలీదు. సో ప్రేమలో పడిపోతూనే ఉన్నారనమాట ఎంతోమంది. సో అలా ప్రేమలో పడేలా చేసిన బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ మృణాల్ ఠాకూర్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. I've already shared my letter. I was so overwhelmed because the amount of love that has been showered, I don't think I can put it in words. But first of all, I'm so happy today because Sir is here. This was such a surprise. I don't, I'm like smiling year to year. Just so happy and blessed to be just sitting next to Sir, and thank you for coming today, Sir. It means the world to me. Is this okay, sir? Okay. So, I won't just say thank you. I want to say pedda thank you. And chala excited, chala overwhelming, chala tears flowing. So, I promise you the next time when I come back, I will be fluent in Telugu. That's my mission. Today, on behalf of the entire team of Sita Ramam, each and every person who has worked so hard on the film, right from day one to the last day, and who are still working on it, I just want to say a big thank you, because the amount of efforts and hard work that you guys have taken is just impeccable. Also, to my audience, I have been reading your tweets, your messages, and DMs that are flooded. There are few people who are watching the movie for the second or the third time. A big thank you from your Sita, and I hope you find your Sita. So, I'm extremely blessed to be directed by Hanu sir. When he approached me for this film, and I was like, it's not Mrunal choosing Sita Mahalakshmi, it's Sita Mahalakshmi choosing Mrunal. So this is one of the most iconic character that I have ever witnessed as an actor. The journey of Sita, the way she meets her Ram itself, the way they the entire journey flows, it's just beautifully, incredibly written. And I think I am one of those actors who are extremely blessed to get a character like this. Not many actresses get such opportunity. Vaijayanti Film, Swapna Cinema, Swapna, Priyanka, Geeta Garu, Ashwini sir, I am forever going to be so, okay, again I'm going to go take my center. But Ashwini sir just made sure that I was taken care of on set. He pampered me so much that I don't know what to do next. And
I know I did not have a mentor, but Ashwini sir is my mentor, and I can proudly flaunt that yes, now tomorrow if I have any confusion, any decision that needs to be made, it's the only person that I can go to is Ashwini sir. So thank you, sir. And I won't take much time, but Ram Garu, this journey wasn't possible without you. And the way you have played Ram, every time I watch the film, and by the way, I just can't stop watching the movie. I watch it in Telugu, then I watch it with English subtitles, then I watch it in Tamil, and then Malayalam. So every time I watch the movie, it's different. So thank you for giving me those nuances for which I can react to. And lastly, to my entire team, to entire Sita Ramam team, I love you all, and I can proudly say that, yes, guys, romance is back. లవ్లీ. సో మృణాల్కి తెలుగులో ఇష్టమైన పదాలు రెండు, చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ మృణాల్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ప్రియమైన రామ్ గారికి, మీరు చాలా అందంగా ఉంటారు, మీరు ఎంతో అందంగా చేస్తారు, దానికి కృతజ్ఞతలు ఇట్లు ప్రేక్షకులు. సో ఇప్పుడు DQ will speak. థ్యాంక్ యూ. ప్రియమైన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. This much I've managed. But I've written so much about this reception that you've given us. I don't know what more how better to express, how much more I can say, but I feel so blessed. I feel so special. I feel somewhere like I was chosen, to be given these opportunities. And to all of the audience, thank you so much for all of this love and all of this acceptance, and just for making me feel like I'm one of yours. And I've never felt like I came from another industry or that I speak another language, whether it's from my team, my directors, my producers, anybody on our set. And it's the same love that I've got from the audience. I really want to speak everything that I feel in Telugu. I'm going to take lessons from Hanu sir. We're going to start some online classes, I think. But to the whole team, Swapna, thank you. You brought this to me as usual. When you brought Mahanati and you brought this, I know you've handpicked, you've cherry-picked something so special. And when you bring something to me, I know half my job is done. I know to take that decision is just one hearing, and I know I'm on board. And she's my go-to. She's my 3 a.m. call. And just the support, and what a super producer. She's on top of everything. She does what 100 people will do. And I don't know, I can never stop being in awe. I'm like, Swapna, how are you doing this? How can you do this? She'll be, if we're shooting in Kashmir, she'll come to Kashmir. But she'll also be in Kannur at the same time for her other film. And in Ramoji for Project K. So she can do any wonders. That Garu, I'm getting a little jealous because I feel like Mrunal has been getting a little more attention than me. But my absolute favorite human, that Garu is the kindest, most fun actually. He's more fun than all of us youngsters on the shoot. The funniest person, the warmest person. He has a wicked sense of humor. And he's always there, he's always present. He's always pampering us, he's always feeding us. It's very hard to stay on a diet on a Vaijayanti film set. Hanu sir, I'm so indebted to you for this film, for this role. You are such an artist for the way you write, for the way you think, for the way you express. There's so many details in this film which I see the audience picking out. There's so many Easter eggs, so many little details that you've put in that it's in your head that even we didn't know.
And then the audience is catching it and they're noting it down and and they're writing about it. And then I'm like, sir, you actually put that there. And he's like, yes, sir, I didn't think anybody will notice. But that's the genius of Hanu Raghupuri. I think he's a man of details. He's a man of metaphors. He's a man of huge respect for our epics, our history, our culture, our literature. Ram, I think, for me, is probably the greatest character I've got to play. It's one of the best opportunities an actor of my experience can get. I don't remember the last time where I'm hearing people saying, we're watching Sita Ramam in theaters for the 5th time, for the 8th time, for the 10th time. And it's broken all language barriers. It's the reception we're getting in Tamil, in Malayalam, in Telugu, of course, and across the world. It just amazes me. Every day, I feel like it's growing. So to the entire team, thank you so much for making me a part of this film. Manu sir, Dutt garu, to Swapna, to Vinod sir, Vishal's music, and of course, it'll be incomplete if I don't mention the first part, and Our Lady First of Sita Ramam. I feel like Sita Mahalakshmi is bringing a majority of the audience to the theaters because everybody's fallen in love with Mrunal's portrayal of Sita Mahalakshmi. I've seen the videos of her intro shot in the train, and it's like any superstar intro. It's amazing. So I love how the audience has fallen in love with Sita the way Ram fell in love with Sita. And what a portrayal, what a performance. It wouldn't have been the same film without you. Rashmika, what a bold choice. She's such a go-getter. She's so brave to do things like this, and I love when actors go outside of their comfort zone, when actors support great cinema, believe in the film. And Sumanth is like my brother now for life. I miss him here today. I wish he was here. But I can't stop expressing how much love I have for him. He's such a gentleman. And it's been such a joy to work with him. Finally, Nag sir, thank you so much for being here. I'm sure you didn't have the dates or I would have not got this film. Because I think all of us are still trying to catch up to him. I'm just watching him enter, I'm watching his energy, I'm watching even his body language. I feel like he's younger than me, than Ram. Ram is younger than me, but I feel like Nag sir is younger than Ram also. So I'm such a fan. You're such a style icon. You're such a superstar. Thank you so much for being here. Thank you to all the audience again. Next time, Telugulo మాట్లాడతాం. సో లాస్ట్ పంచ్ మాత్రం సూపర్ అసలు. అండ్ థ్యాంక్ యూ, మీరు నెక్స్ట్ టైం తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రిక్యూ, థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ అమేజింగ్ అండ్ సీతారామం వాజ్ మ్యాజికల్. థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలి మేమందరం కోరుకుంటున్నాం. అండ్ నా ప్రేక్షకులందరూ ప్రేమించే వ్యక్తి, మనందరికీ ప్రియమైన మన అక్కినేని నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా దత్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి నన్ను ఇక్కడ పిలిచినందుకు. అండ్ నా గురించి ఎన్నో చక్కని మాటలు చెప్పారు. థ్యాంక్ యూ దత్ గారు. బట్ దత్ గారి కన్నా నేను ఎక్కువ ప్రేమించే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, స్వప్న అండ్ ప్రియాంక, రైట్ దేర్. అండ్ చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచి తెలుసు నాకు వాళ్ళిద్దరు. అండ్ దత్ గారికి ఎంతో అండ, అశ్విని దత్ గారికి, వైజయంతి ఫిలిమ్స్కి, మహానటి, మొన్న జాతిరత్నాలు, ఇప్పుడు సీతారామం. స్వప్న అండ్ స్వీటీ, యాజ్ ఐ కాల్ యూ, ఫెంటాస్టిక్ అమ్మా. అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ వైజయంతి బ్యానర్. వైజయంతి బ్యానర్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్యానర్స్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎప్పటి నుంచి ఉంది ఆ బ్యానరు. నేను ఆయన నాన్నగారు అన్నట్టు 5 ఫిలిమ్స్ చేశాను. అండ్ అక్కడ బ్యానర్ మీద ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది. అండ్ నాన్నగారు చేశారు. అండ్ చిరంజీవి గారు చేయని వాళ్ళు లేరు ఆ బ్యానర్లో. అండ్ ఆ బ్యానర్ పేరు మీరిద్దరూ నిలబెడుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. సినిమా నేను అఫ్కోర్స్ చూశాను. అండ్ చూసి చాలా జెలస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు రావాల్సిన రోలు దుల్కర్కి వెళ్ళింది. సో
ఇటువంటి రోల్స్ చేసి నన్ను పాత రోజులు గుర్తుకొచ్చాయి. హను అన్నట్టు గీతాంజలి అండ్ సంతోషం, మన్మధుడు, ఆల్ దోస్ రొమాంటిక్ ఫిల్మ్స్ ఐ హ్యావ్ డన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా 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 సంతోషంగా ఉంది. రొమాన్స్ ఇస్ బ్యాక్ అండ్ రొమాన్స్కి ఇంత ప్రేక్షకులు ఇంత ఆదరిస్తున్నారు ఇటువంటి ప్రేమ కథా చిత్రాన్ని. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రేమ కథా చిత్రం ఆడియన్స్కి నచ్చిందంటే దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో కూడా తెలియదు. దే కీప్ వాచింగ్ ఇట్, చూస్తూనే ఉంటారు అండ్ ఇట్ విల్ బికమ్ అ క్లాసిక్ బై ద ఎండ్ ఆఫ్ ఇట్. సో లెట్ మీ కంగ్రాచులేట్ హను. హను వాట్ ఇందాక దుల్కర్ అన్నట్టు డీటెయిలింగ్ కానీ అన్నీ ఎంత చక్కగా చేసావు సినిమాలో. జస్ట్ సినిమా డైలాగ్స్ అవే కాదు, ద డీటెయిలింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్తో ఆర్టిస్ట్తో చేయించుకోవటం వాళ్ళతో. అండ్ నేను మొన్న స్వప్నకి ఫోన్ చేసి చెప్పాను డీటెయిలింగ్, చీరలు కూడా ఎంత బాగున్నాయి స్వప్న అన్నాను. నాకే నచ్చినాయి అంటే ఆడవాళ్ళకి ఎంతగా నచ్చుతాయి, గ్యారంటీగా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నాను. అండ్ ద డీటెయిలింగ్ ఆఫ్ సీత ఈజ్ జస్ట్ బ్యూటిఫుల్. ఇందాక అంటుంది ఇది ఏదో ఎంగేజ్మెంట్ లాగా ఉంది మాకు అని, మృణాల్ పక్కన కూర్చొని. బట్ ద డీటెయిలింగ్ వాజ్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. అసలు మృణాల్ క్యారెక్టరు, సీతమాలక్ష్మి క్యారెక్టరు అండ్ దాంట్లోకి ఫైనలీ రిలీజన్ తీసుకొచ్చి, అసలు మేము ఆలోచించలేదు అసలు అది వస్తుందని. అండ్ రిలీజన్ తీసుకొచ్చి అక్కడ ఐ మీన్ ఇట్ ఈస్ జస్ట్ ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి లాక్ చేసావు ఆడియన్స్ని. ముందు స్లోగా స్టార్ట్ అయిన సినిమా ఇంటర్వెల్ పాయింట్కి లాక్ చేసావు. అండ్ సెకండ్ హాఫ్ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. అను లాడ్ ఆఫ్ థాట్ ప్రాసెస్, లాడ్ ఆఫ్ థింకింగ్. ఎందుకంటే చాలా ధైర్యం కావాలి ఇప్పుడు ఇటువంటి సినిమా తీయటం అండ్ ఆడియన్స్ని కూర్చోబెట్టగలుగుతాం అని. అండ్ ద సాంగ్ పిక్చరైజేషన్ ఆల్సో వాజ్ డన్ సో బ్యూటిఫుల్లీ అండ్ సో ఏస్థెటిక్లీ. ఇంత బ్యూటిఫుల్ ఫిలిం చూసి చాలా రోజులు అవుతుంది. అండ్ ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు హను అండ్ హిస్ కెమెరామెన్ అండ్ హిస్ టీమ్, హూఎవర్ హస్ బీన్ వర్కింగ్ దేర్. అండ్ Mrunal, I just fell in love with you. The film. You were so beautiful, and Amla and me were watching, and I said to her, who's this girl? She's too beautiful. And it is why I'm saying is because Hanu etched out the character like that so beautifully. ఎవరు చూసినా సరే ఆ క్యారెక్టర్తో ప్రేమలో పడాల్సిందే. And what a job he's done. You should be really, really thankful to him. What a job he's done. And of course the cameramen, the way they picturized you, the way they dressed you, and of course to Swapna also, I'm sure she must have taken so much care. And yeah, really, Mrunal. And Dulquer, you're an evergreen charmer. You've been charming everybody. I go to my niece's house. Her daughter has big posters of you in her room, and I say, "Na poster ekkadamma ani adugutanu, undavu akkada." And Dulquer, you're just like, you're so endearing. Pakkanunte itla teeskuni, you feel like hugging you. Dulquer, that warmth and presence, what you are radiate now, is coming out of the screen, and you're radiating it to the audience. And that's what makes you feel the boy next door, approachable. You are mine, I'll take care of you. You know, this is what happens. And keep that innocent and purity in you, Dulquer. That's what is your plus point. Really, really well done, Dulquer. It was really good. And of course, rest of the team, Rashmika, everybody. And ఇదంతా పక్కన పెట్టి ఫస్ట్ నాకు ముందే చెప్పాలి, ఇది ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులకు మాత్రం పాదాభివందనాలు. సినిమా చూడము అని ఎప్పుడన్నాము మేము? సినిమా బాగుంటే చూస్తాము అన్నాము, సినిమా బాగా తీయండి చూస్తాము అన్నాము. మొన్న రిలీజ్ అయిన 2 సినిమాలు చూశారు, బింబిసారా కానీ ఇది కానీ సీతారామం. And given us
మోర్ దెన్ మీ, మోర్ దెన్ అస్, మేమే కాకుండా హను లాంటి డైరెక్టర్స్కి సో మచ్ కాన్ఫిడెన్స్, సో మచ్ ఎంకరేజ్మెంట్. మీరు తీయండి సినిమాలు, మేము చూస్తాము, అండ్ స్టిక్ టు వాట్ యు ఆర్ థింకింగ్. మీరు అనుకున్న జానర్ ప్రకారం తీయండి, దాంట్లో మళ్ళీ ఒక ఫైట్ పెడదాం, ఇది పెడదాం, అది పెడదాం అని లేకుండా తీయండి అని చెప్పారు. అండ్ 2 సినిమాలు చూశారు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే నాకు స్వప్న చెప్పింది, ఫస్ట్ డే కన్నా 5th డే పెరిగిపోయింది, 5th డే కన్నా 6th డే బెటర్గా ఉందని స్వప్న చెప్తుంది. అలాగే అంతేకాకుండా యూఎస్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, వెరెవర్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్, ప్రేక్షకులు చూస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్. అండ్ అశ్రీదత్ గారు సినిమా థియేటర్లకు మళ్ళీ పిలిపించారు, తీసుకొచ్చారు ఆడియన్స్ని. థ్యాంక్ యూ అండి అశ్రీదత్ గారు. అండ్ మా అందరికీ ఎంతో కాన్ఫిడెన్స్, ఎంతో ఎంకరేజ్మెంట్. అండ్ థ్యాంక్ యూ ప్రెస్ అందరికీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ స్వప్న అండ్ స్వీటీ, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాగ్ సార్. సో ప్రేమ కథ అనగానే మీరే గుర్తొస్తూ ఉంటారు. మరి ఇలాంటి అద్భుతమైన ప్రేమ కథ సెలబ్రేషన్స్లో మీరు కూడా పాల్గొనడం చాలా 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 ఆనందదాయకం. అండ్ థ్యాంక్ యూ హ్యాండ్సమ్ ద గోస్ట్ గురించి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. థ్యాంక్ యూ. అండ్ వన్ గ్రూప్ పిక్. సో అలాగే ఈ చిత్ర విజయం అంటే ప్రేక్షకుల వరకు ఈ చిత్రాన్ని చేర్చిన డిస్ట్రిబ్యూటర్స్ని కూడా వేదికకు రాసిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ ఎన్వి ప్రసాద్ గారు, తిరుపతి డిస్ట్రిబ్యూటర్ ఎన్వి ప్రసాద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఏషియన్ సునీల్ నారంగ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఈస్ట్ వెస్ట్ గీతా ఆర్ట్స్ బాబీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అన్నపూర్ణ సాయిబాబా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నెల్లూరు హరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో డిస్ట్రిబ్యూటర్స్ వీరందరినీ కూడా వేదికకు రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. యా, డిస్ట్రిబ్యూటర్స్ని కూడా ఒక పిక్చర్ కోసం. And once again, thank you so much, Nag sir. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్. సో ఎస్, టీం అందరినీ కూడా వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. దీని తర్వాత Q&A సెషన్ కూడా ఉంది. ఐ రిక్వెస్ట్ మృణాల్ అండ్ ఏషియన్ సునీల్ జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సునీల్ నారంగ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. యా, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సూపర్ సక్సెస్ని అందుకున్నారు. ఒక పిక్ విత్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. డిస్ట్రిబ్యూటర్స్తో యా ఫోటో ఆప్. యా, సునీల్ జీ కమ్ దిస్. ముందుగా ఐ రిక్వెస్ట్ ఎన్వి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద ఉన్నటువంటి మా దత్ గారు, సీతారామం, వాళ్ళ పేరు దుల్కర్ కాదు, మృణాల్ కాదు, సీతారామం, ఇంకా సీతారాముడు, హను రాగుపూడి, మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. దత్తు గారితో నాకు 40 సంవత్సరాల నుంచి జర్నీ ఉంది. ఈరోజు వాళ్ళ పిల్లలు నిజంగా ఈరోజు చేస్తున్నటువంటి వైజయంతి బ్యానర్ని నేను దత్తు గారికి అదే చెప్పాను. మీరు ఎంత కష్టపడ్డారో 40 ఇయర్స్ నుంచి నేను చూశాను సార్. స్టిల్ ఈ రోజుకి మీరు అదే కష్టపడుతున్నారు. బట్ మీ పిల్లలు దాన్ని టేక్ ఓవర్ చేసుకోవటం నిజంగా మీకు పూర్వజన్మ. వెంకటేశ్వర స్వామి భక్తుడిన ప్రతిసారి కొండకు వచ్చి దర్శనం చేసుకొని తిరుపతిలో కూర్చొని మార్నింగ్ షో తర్వాత వేరే ఊరు వెళ్తుంటారు. 40 సంవత్సరాల్లో ప్రతి సినిమా రిలీజ్కి దత్తు గారిని నేను చూశాను.
నాగార్జున గారు అన్నట్టు చిన్నపిల్లలప్పటి నుంచి పిల్లలు తెలుసు. బట్ ఈరోజు మీరు ఈ బ్యానర్ని ఒక మహానటుడిని లోగోలో పెట్టినటువంటి సినిమా ఇండస్ట్రీకి రామారావు గారి లోగోని ఆ బ్యానర్ని మీరు నిలబెడుతున్న విధానం నిజంగా దత్తు గారు పొందే ఆనందం అంతా ఇంత కాదు. ఇంకా ఫ్యూచర్లో ఈ 50 సంవత్సరాలది మీరు ఇంకో 100 సంవత్సరాలు దీన్ని నడిపి ఈ బ్యానర్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మీ అందరి మీద ఎంతో బాధ్యత ఉంది. ఖచ్చితంగా మీరు తీసుకెళ్లే సత్తా కెపాసిటీ ఆ భగవంతుడు మీకు ఇస్తారు. దత్తు గారు ఎంత కష్టపడ్డారు అనేది నాకు కళ్ళెదురుగా లిటరల్గా నేను చూశాను. ప్రతి సినిమా ఆయనకు ఒక యజ్ఞం లాగానే. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకుల్లో ఒక గొప్ప అంచనాలు ఉండేది. ఒక జగదేక వీరుడు రిలీజ్ అయ్యేటప్పుడు ఏంట్రా ఇంత గ్రాండియర్గా ఈ సినిమా తీయచ్చా, ఇంత గొప్పగా ఈ సినిమా తీయచ్చా, అటువంటి సినిమాలు ఆయన నిర్మించాడు. కాస్ట్కి ఏ రోజు కూడా వెనకాడనటువంటి ఒకే ఒక నిర్మాత ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి. వేరే లాంగ్వేజ్లో ఎప్పుడైనా చేశారేమో నాకు తెలియదు, కానీ ఆయన బిగినింగ్ స్టేజ్లో మేము ఎదురులేని మనిషినిచ్చి ఓ సీత కథనిచ్చి నేను చూస్తున్నాను. ఆయన ఖర్చును పెట్టిన విధానం, ఖర్చు పెడితే దాని మీద వచ్చే రెవెన్యూ, దాని మీద వచ్చే ఆనందం ఆయన పొందున్నారు. అదే బ్యానర్ని మీరు ఈరోజు అంతే పద్ధతిలో టేక్ ఓవర్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా మా దత్తు గారికి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా ఆయనకి ఒక 1000 ఏనుగుల బలం లాంటిది. ఖచ్చితంగా ముందు భగవంతుడు మీకు ఇవన్నీ కలిగిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దత్తు గారికి, సీతారామ యూనిట్కి, అందరికీ కష్టపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏషియన్ సునీల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం సార్. సునీల్ గారు ఎప్పుడు మాట్లాడరు, నాకు తెలుసు ఆ విషయం, తెలిసి కూడా ఇస్తున్నా ఉంటున్నారు అనమాట సునీల్ జీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ జీ. అండ్ నా సాయిబాబా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. బాబీ గారు, ఓ నా మాటలే ఉన్నాయన్నమాట. సో డిస్ట్రిబ్యూటర్స్ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మొత్తం అంతా సెలబ్రేషన్సే అంటున్నారు. అండ్ ఎస్, ఇప్పుడు Q&A సెషన్ ఉంది. హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. సో ఎవరు అడుగుతున్నారు అండి? యా ప్లీజ్ గో హెడ్ సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ నుంచి నాగేంద్ర కుమార్. దత్తు గారికే మొట్టమొదటి క్వశ్చన్, అశ్విని దత్తు గారికే. సార్, మీరు మొట్టమొదట రామారావు ఓ సీత కథ దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా హిట్ సినిమాలు తీశారు. ఇండస్ట్రీ తాలూకా డైమెన్షన్ మార్చే జగదేకురుడు అతిలోక సుందర్ లాంటి సినిమాలు కూడా తీశారు. హిట్లు మీకు కొత్త కాదు, కానీ ఇలా ఈ హిట్ సీతారామం అనే హిట్ ద్వారా వాట్ కైండ్ ఆఫ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ యూ ఫెల్ట్ త్రూ దిస్ బ్లాక్ బస్టర్ సార్? యాజ్ యూ సే, ఎన్నో గొప్ప సినిమాలు తీశాను, జగదేక వీరులు, ఇంద్రాలు, ఆఖరి పోరాటాలు, కానీ లవ్ స్టోరీ తీయలేదే అనే ఫీలింగ్ నాలో చాలా ఎక్కువ ఉండేది. బికాజ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాకముందు కూడా మరో చరిత్ర, గీతాంజలి, దీస్ 2 ఫిలిమ్స్ ఇలాంటిది ఎప్పుడైనా నేను తీయగలనా అనుకునేవాడిని. ఒక మంచి కథని, ఇది స్టార్ట్ అవడానికి ముందు ఒక మాట చెప్పాలి. నాగి ఒక రోజున ఆఫీస్కి వచ్చి, ఎవరో ఒకరితో గ్యాప్లో సినిమా తీస్తున్నారు కదా, హను రాఘవపూడిని ఒకసారి ట్రై చేయండి, మంచి టెక్నీషియను, గ్యారంటీగా మంచి రిజల్ట్స్ రాబట్టుకోవచ్చు మీరు అనుకుమారు ఉంటారు కాబట్టి అండి. ఆ విధంగా అతను చెప్పగానే స్వప్న కవర్ చేసి ఆ కథ విని నాకు చెప్తే, నాకు ఆ ఇంటర్వెల్ పాయింట్ అండ్ క్లైమాక్స్ ఇదే కదా నేను ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్న లవ్ స్టోరీ అని అనుకోవటం మొదలుపెట్టడం. ఈ పాత్రలు, ఈ కథ అంత బ్యాక్డ్రాప్ని కోరుకున్నాయి కాబట్టి అంత రిచ్గా తీసాం. ఆ రిచ్నెస్, వాళ్ళ పర్ఫార్మెన్స్, ఇవన్నీ డివిడెండ్స్ ఇచ్చినాయి. థ్యాంక్స్ టు హను అండ్ థ్యాంక్స్ టు మై లవింగ్ హీరో అండ్ లవింగ్ హీరోయిన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ క్వశ్చన్. అండ్ యా అను గారు, నమస్తే సార్. ఇక్కడ సార్, 1 సెకండ్. యా చెప్పండి. అంటే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడు వచ్చేటప్పుడు ఎమోషనల్తో, టీయర్స్తో బయటకైతే వచ్చేసారు సార్. సో ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఇందాక నాగార్జున గారు కూడా చెప్పారు, కొంత ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు వస్తారని చేశారు. సో ఇలాంటి సినిమా
మళ్ళీ ఒక పార్ట్ 2 తీసే అవకాశం ఉందా సీక్వెల్గా? ఎందుకంటే ఇలాంటి సినిమాలు వస్తే మాత్రం ప్రేక్షకులు ఇంకా యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. పార్ట్ 2 ఏమైనా మళ్ళీ తీసే అవకాశాలు ఉన్నాయా? ఆ రోజు చెప్పబోయినా నేను చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు మేక్ ది సీక్వెల్ వెరీ షార్ట్ టైం. థ్యాంక్ యూ సార్. అశ్విని దత్ గారు నమస్తే అండి. మీరు ప్రకాష్ అండి, చెప్పండి సార్. ఒక్క నిమిషం అనురాగ్ చెప్తానండి. మీరు థియేటర్లో జనాలు క్లైమాక్స్ చూసి చాలా బాధతో బయటకు వస్తున్నారు అని చెప్పారు కదా, అది క్రెడిట్ నాకన్నారు కదా, అది నాది కాదండి. ఆ క్రెడిట్ ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా, జస్ట్ యాక్టర్స్ కనుక సరిగా పర్ఫామ్ చేయకపోతే వీ కెనాట్ ఇండల్జ్ విత్ ద క్యారెక్టర్స్. ఆ స్టోరీలో మనం ఉండలేము. ఆ కథా ప్రపంచంలోకి మన ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే చూసే ప్రేక్షకుడు కేవలం యాక్టర్స్ మాత్రమే చేయగలిగే ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. దట్ క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ దెమ్, నాట్ టు మీ. అయిపోయింది. నెక్స్ట్ చాలా ఆనందకరమైన విషయం అండి. ఇప్పుడు ఈ సినిమాలో క్లైమాక్స్ ఎలాంటిదంటే అందరి థాట్ ప్రాసెస్ ఒకటే ఒక దగ్గరికి తీసుకొచ్చి లాక్ చేస్తుంది. అంటే దెర్ వోంట్ బి ఎనీ డీవియేషన్. అంటే అందరి మైండ్ సెట్ ఆ పర్టికులర్ మూమెంట్లో అదే మూడ్ క్రియేట్ చేస్తుంది, అదే ఫీల్ మనం అవుతాం. అది దట్ విల్ డిమాండ్. ఆ స్టోరీ, ఆ క్యారెక్టర్స్ వాళ్ళు డిమాండ్ చేస్తాయి అక్కడ. సో దానివల్ల మొత్తం ఆడిటోరియంలో అందరి ఫేసులోనూ అదే ఒక చిన్న ఇది ఉంది. ఇకపోతే సీక్వెల్ అన్నారు. ఐ థింక్ ఈ కథకి సీక్వెల్ ఛాన్స్ అయితే లేదండి, బట్ వీఆర్ ప్లానింగ్ టు డూ సమ్ అదర్ స్టఫ్ విత్ ద సేమ్ సీతా అండ్ రామ్. ఓకే అండి. దుల్కర్ జీ, 1 సెకండ్. మీరు రెగ్యులర్గా వరుసగా వైజయంతి మూవీస్లో సినిమాలు చేస్తున్నారు. మామూలుగా జనరల్గా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కాకపోతే మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బ్యానర్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్కి ఫ్యాన్స్ ఉన్నారు, అశ్విని దత్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఒక సంస్థలో మీరు ఇది 2వ సినిమా బిగ్గెస్ట్ హిట్ చేశారు. నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు చేయబోతున్నారు? I have to ask Vyjayanti Films that. Earlier they used to call me when there's a script. I think now I'm going to start calling them regularly, saying what's happening, is there something for me, can you please give me another chance? But I'm very spoiled, and I'm wondering how to work with any other banner in any language. Vyjayanti is spoiled. I'm sure Mrunal agrees. I'm not saying this because this film is such a success. I have not experienced a production house like this, which is like a family and looks after not just me or the main actors. Everybody that works on this film is cared for, and there's so much passion to make great cinema. That's there in everybody, and it comes from them, and I think we all get that energy, and we all get the motivation. I'm sure Hanu sir agrees, and they give us the courage to make this kind of cinema. So I'm waiting to see what all Vyjayanti does next. Whether I'm part of it or not, I know it's my family, it's like my company. I'll always want only the best for them. I'll happily be president of the Vyjayanti Films fan club. Thank you. Anu garu. Yeah, Prabhu garu. Anu garu. You have so many young heroes here in Telugu. మన తెలుగులో కూడా చాలా మంది యంగ్ హీరోలు ఉన్నారు కదా. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హ్యావ్ చోజన్ దుల్హర్ ఫర్ దిస్ క్యారెక్టర్? ఈజ్ ఇట్ బికాస్ దట్ యూ వాంట్ టు గో ఫర్ ఎ పాన్ ఇండియా ఫిలిం, ఆర్ ఓన్లీ ఇట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్? ఇది మీరు ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి. వై దుల్కర్ అనేది, ఇది దుల్కర్ మాత్రమే చేయగలిగే ఒక రోల్ అని నేను నమ్మాను. నేనే కాదు, అందరూ నమ్మారు. ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఇఫ్ యూ సీ ద ఫిలిం దెన్ డెఫినెట్లీ విల్ నో ఓన్లీ హీ కెన్ డూ దిస్ అన్నది. నెక్స్ట్ సీక్వెల్ ఆర్ యూ గోయింగ్ టు కంటిన్యూ హిమ్? దత్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు సీక్వెల్. యా అండి, అంటే ఈ సీతారామం అనే ఈ బ్రాండ్ ఏదైతే ఉందో దీంతో డెఫినెట్లీ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎనదర్ స్టోరీ వరల్డ్. అంటే ఈ సీతారామం ఎక్స్టెన్షన్ లాగా కాదు అది. దట్ కెన్ బి ఎ డిఫరెంట్ స్టోరీ వరల్డ్ విత్ ద సేమ్ క్యారెక్టర్స్ మేబీ. ఇప్పుడు దత్ గారు చెప్పారు కాబట్టి మీరు అది అనౌన్స్ అంటున్నారు, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్? లేదండి, ఇది మొన్నే నేను దత్ గారు అనుకున్నాం యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ ప్రభు గారు. దుల్కర్ సౌత్ ఇండియాలో అల్లు అర్జున్ మన కేరళలో మలయాళంలో వరుసగా ఇచ్చి ఒక రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాగే మీరు కేరళ నుంచి వచ్చి తెలుగులో ఓ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం, హౌ డు ఫీల్? I feel very blessed. I remember when Bunny's films used to play in Kerala, we didn't have a young hero at that time. I think there was a bit of a gap, and he filled that void. I think he gave courage to so many of us to become actors, because we felt there is an audience
people of our generation or our demographic, that category. So even in Kerala, I feel like it is he who first opened out that young entertainer category, and I don't know if I'm doing that kind of cinema, but I just love that that there's no barriers, and you know, we all enjoy each other's cinema, and we accept each other. I feel very, I don't feel like I came from every time I come to Hyderabad or I come to on my sets, I feel at home. I don't know how to explain it. It's and that same acceptance and love I get on my sets and from my productions, I feel the audience gives me that same feeling. So it just feels like home for some reason. దత్ గారు, ఎన్నో క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ అసలు మీరు ఎన్నో చేస్తేనే ఒక సంచలనం కాంబినేషన్స్ పరంగా. అలాగా మీరు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. అయితే వీళ్ళిద్దరితో మీ డ్రీమ్ ప్రాజెక్ట్గా టాలీవుడ్ కింగ్ నాగార్జున గారితో రావో చందమామ, అలాగే కొన్ని రాజ్ కుమార్, కొన్ని లవ్ స్టోరీ చేసిన మీ డ్రీమ్ ప్రాజెక్ట్కి ఈ సినిమా చేశారు. అయితే దీనికి వరుసగా ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుడిని ఎంచుకోవడంలో మీరు రిస్క్గా భావించలేదా? నెంబర్ 1. నెంబర్ 2, మీ వైజయంతి బ్యానర్లో వరుసగా మీ పిల్లలు నిజంగా ఇప్పుడు నిజంగా ఇండస్ట్రీలో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు మహిళలు వరుసగా సినిమాలు డెడికేట్గా చేయడం, వాళ్ళు ఇన్స్పిరేషన్ చేసి కొంతమంది రావటం, ఓ తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పైగా ఇది హనుతో సినిమా తీయండి అనే మాట నాగి చెప్పడం, మేము వెంటనే పిలిపించి కథ వింటాం. ఆ స్టోరీ ఆయన నేరేట్ చేసిన రోజు నుంచి ఆ ఇంటర్వెల్, బ్లాక్ అండ్ క్లైమాక్స్, ఈ రెండు మా మైండ్లో ఉండిపోయినాయి. అందుకని ఈ స్టోరీ కోసం, ఈ క్యారెక్టర్స్ కోసం ఏ అవుట్డోర్లు వెళ్ళినా, ఎన్ని సెట్లు వేసినా అసలు మేము వెనక తిరిగి చూడలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు ఆ రిచ్నెస్ కూడా పే చేసింది. అందుకనే పర్టికులర్గా ఆల్ టెక్నీషియన్స్ హను గారి పక్కన నలుగురు పిల్లర్లాగా నిలబడ్డారు. ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కో డైరెక్టర్స్ అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ పర్టికులర్గా ఇంకా నేను దుల్కర్ గారి గురించి అయితే మృణాల్ గురించి ఇవాళ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళిద్దరూ ఇవాళ స్టార్స్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. అనుగారు ఇక్కడండి. ఓ డెఫినెట్గా నేను సినిమాలు తీసే రోజుల్లో పరిస్థితులు వేరు, ఆవేళ నడిచే కథలు కథనాలు వేరు. స్టార్డమ్ వెనకమాలే మేము వెళ్ళాం. నేను సినిమా తీసిన రోజుల్లో నా వెనక ఫస్ట్ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఆ తర్వాత 12 సినిమాలతో రాఘవేంద్రరావు గారు, ఆ తర్వాత 4 సినిమాలు చేసిన చిరంజీవి గారు, ఆయనతో నా పైన 10 సంవత్సరాలు. సో వీళ్ళందరి వల్ల నేను ఎప్పుడు ఏ రోజు ఏది లోటు అని అనుకోలేదు. చాలా కసిగా బ్రహ్మాండమైన సినిమాలు మిగతా వాళ్ళు ఎవరూ తీయలేదు అన్నట్టు తీయాలని. బట్ వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా సాగింది. నిజంగానే ఇప్పుడు ఈ సినిమా సీతారామం లాగా, నేను సీతారామం అవుట్డోర్కి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. స్వప్న మొదటి రోజు నుంచి చివరి వరకు యూనిట్ ఎక్కడుంటే అక్కడే తను కూర్చుని ఈ కాస్ట్యూమ్స్లో కానీ ఆర్టిస్ట్ సెట్స్లో కానీ కాంప్రమైజ్ అవ్వకుండా చేసింది. అలాగే ప్రియాంక మొత్తం మహానటి, తను వేసిన సెట్లు, తను గీసిన డ్రాయింగ్స్, ఇవాళ ప్రాజెక్ట్ కే కూడా తను అదే పని చేస్తుంది. సో ఏ సపోర్టు లేకుండా వాళ్ళ ఎక్స్పోజర్, అమెరికా వెళ్ళి వాళ్ళిద్దరు చదువుకుని తిరిగి వచ్చిన వాళ్ళ ఎక్స్పోజర్ ఈ రంగంలోనే, మా ఫాదర్ ఎన్నోసార్లు పడ్డాడు లేచాడు, ఈ రంగంలోనే మనం ముందుకెళ్ళాలి, దీని అంతేదో చూడాలని అనుకుని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మీరందరూ వాళ్ళని నేను విష్ చేద్దాం. థ్యాంక్ యూ. అనుగారు
కరోనా టైంలో గుడికి వెళ్ళేందుకే ఇబ్బంది పడ్డ ప్రేక్షకులు ఇప్పుడు హ్యాపీగా గుడి లాంటి థియేటర్కి వెళ్ళి సీతారాములను దర్శించుకుంటున్నారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సార్ వినిపిస్తుందా? నాకు వినపడలేదండి సార్. కరోనా టైంలో చాలామంది గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డ టైంలో ఇప్పుడు గుడి లాంటి థియేటర్కి వెళ్ళి సీతారాములను దర్శించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ప్రశ్న ఏంటంటే, మహానటిని తలపించేలా స్క్రీన్ ప్లే రాయడంలో అంటే సేమ్ అలానే ఎంచుకోవడంలో మీరా కారణం, లేదంటే స్వప్న గారు ఆలోచన ఏమైనా ఉందా? సగం సగం అర్థమైందండి. మీరు అడిగింది ఇదేనా? ఈ కథ స్క్రీన్ ప్లే మహానటి స్క్రీన్ ప్లే లాగా ఉంది. అది నేను రాసిందా స్వప్న గారి ఆలోచన? టీం అలా తీసుకెళ్దాం ఆలోచన ఉందా? లేదండి, యాక్చువల్గా ఇది నేను 2007లో అనుకున్నా కదా. దీంట్లో కొంచెం స్క్రీన్ ప్లే ఛాయలు దేని ఉంటాయంటే, ఇన్సెండీస్ అని ఒక సినిమా ఉంటుంది, దాని తాలూకా కొంత ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. ఇంకా సిటిజన్ కేన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. మహానటి ఐ డిడెంట్ దీనికి మహానటికి స్క్రీన్ ప్లే వైజ్ అంటే కథ వెతకటం అండి. ఫస్ట్ కథ వెతకటం అనే టూల్ ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే డివైజ్, దట్ ఈస్ వెరీ ఓల్డ్ టెక్నిక్. వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద బుక్స్ ఆల్సో. సో మహానటి కూడా ఆ కోవకి చెందింది. ఓకేనా? సో దీని మీద మహానటి నుంచి తీసుకుని చేసింది కాదు, మహానటిలాగా ఉండాలన్న ప్రయత్నము కాదు. ఇంకోటి ఏదైనా అడిగారండి? ఇది ఒకటే. అనుగారు సినిమా సార్, ఇది సరే హాలీవుడ్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ పక్కన పెడితే, మన అచ్చమైన తెలుగు సినిమా త్రివిక్రమ్ గారి మల్లీశ్వరి ట్రాక్, ఇందులో హీరో హీరోయిన్ ట్రాక్ కలుస్తుంది కదా? ఏదైతే సార్ తెలుగు మల్లీశ్వరి త్రివిక్రమ్ గారి సినిమా వెంకటేష్, ఆ ట్రాక్ ఈ ట్రాక్ దగ్గరగా ఉంటాయి కదా? లేదండి, అంటే నేనైతే నా నాలెడ్జ్లో లేదు అది మీరు అన్నది. మేబీ ఏమన్నా సబ్కాన్షియస్గా అలా. ఇక్కడ మీర్జాపూర్ ఎవరని బ్యాంక్ ఎంప్లాయీకి అమ్మాయి నేను కోర్టులో పర్మిషన్ అని చెప్పుకోవడం. ఇక్కడ కూడా హీరో నాకు నెలకింత జీతం వస్తుంది, మనకి ఇల్లు డబ్బులు కట్టుకుందాం, ఇల్లు కడదాం, మ్యాట్ని సినిమాకి వెళ్దాం, సేమ్ డైలాగ్స్ ఇందులో కూడా అట్లాగే. అమ్మాయిని అందులో పనిచేస్తున్నాను, నాకు 600 రూపాయలు జీతం వస్తుంది, 12,000 బ్యాంకులో ఉంది. మీరు చాలా గొప్ప సినిమాతో పోల్చారు సార్. అంత గొప్ప సినిమా కాదు ఇది. గొప్ప సినిమా కాదని నేను అంటున్నా. బేసిక్గా అసలు నాకు దాని కాంటెక్స్ట్ ఏమి లేదండి దీంట్లో. ఓకే, ఇదైతే కంప్లీట్గా నా మస్తిష్కంలో పుట్టిన లవ్ ట్రాక్. అది దాని మీద ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఓకే సార్. మృణాల్ గారు, అను గారు ఇక్కడ మేడం డైరెక్షన్లో మణిరత్నం గారు మాస్టర్. సో ఈ సినిమా చూసాక మీ సీన్స్ కానీ కొన్ని ఆయనతో కంపేర్ చేస్తున్నారు మిమ్మల్ని, హను మరో మణిరత్నం గారు అని. సో అది బరువుగా ఫీల్ అవుతున్నారా, బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? మిక్స్డ్ అండి, బరువు బాధ్యత రెండు ఉన్నాయి దాంట్లో. ఓకే మేడం, మృణాల్ గారు, ఇందులో 2 వేరియేషన్స్ పాత్రలు ఉన్నాయి, సీతా మహాలక్ష్మి ఒకటి అండ్ నూర్జహాన్ ప్రిన్సెస్. సో ఈ 2 క్యారెక్టర్స్ ఎలా? నూర్జహాన్ అంటే ఈ 2 క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు సార్, దట్స్ ఎ స్పాయిలర్ సార్. దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఎ స్పాయిలర్. Sir, Dulquer sir, and my question is for you and Mrunal also. Yes. Can we see you both doing Telugu films after Sita Ramam? Of course, definitely. Of course, in capital. Any wish list directors you want to work in Tollywood? Yeah. Last question, Edi. I don't think I've ever. This is a fundamental, just a practice of mine. I don't make these wish lists, but I've been blessed to work with the best. So I keep waiting to see what's going to happen next. I mean, I listen to everyone. I listen to every script. I'm open to everybody, but I want to see where sort of my career, my destiny takes me. I mean, I'm a fan of so many directors here for sure. But I don't want to put that energy out there. Let it happen on its own. కంగ్రాచులేషన్స్ అండి మొత్తం టీం అంతటికి కూడాను. దుల్కర్ సార్, నా క్వశ్చన్ మీకోసమే. ఇప్పుడు ఓకే బంగారం చూసాం మేము ఆన్ స్క్రీన్, అలాగే మహానటి చూసాం, ఇప్పుడు సీతారామం కూడా చూస్తున్నాం. ప్రతి మూవీ, ప్రతి ఇవాళ సీతారామం అన్నట్టు తీయాలని అనుగారు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ పక్కన పెడితే, సో ఏ సపోర్టు లేకుండా
వాళ్ళ ఎక్స్పోజర్, అమెరికా వెళ్ళి వాళ్ళిద్దరు చదువుకుని తిరిగి వచ్చిన వాళ్ళ ఎక్స్పోజర్ ఈ రంగంలోనే, మా ఫాదర్ ఎన్నోసార్లు పడ్డాడు లేచాడు, ఈ రంగంలోనే మనం ముందుకెళ్ళాలి, దీని అంతేదో చూడాలని వాళ్ళ అనుకుని వాళ్ళు ప్రయత్నాలు చేశారు, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మీరందరూ వాళ్ళని నేను విష్ చేద్దాం. థ్యాంక్ యూ. అన్నగారు, కరోనా టైంలో గుడికి వెళ్ళేందుకే ఇబ్బంది పడ్డ ప్రేక్షకులు ఇప్పుడు హ్యాపీగా గుడి లాంటి థియేటర్కి వెళ్ళి సీతారాములను దర్శించుకుంటున్నారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సార్ వినిపిస్తుందా? నాకు వినపడలేదండి సార్. కరోనా టైంలో చాలామంది గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డ టైంలో ఇప్పుడు గుడి లాంటి థియేటర్కి వెళ్ళి సీతారాములను దర్శించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ప్రశ్న ఏంటంటే, మహానటిని తలపించేలా స్క్రీన్ ప్లే రాయడంలో అంటే సేమ్ అలానే ఎంచుకోవడంలో మీరా కారణం, లేదంటే స్వప్న గారు ఆలోచన ఏమైనా ఉందా? సగం సగం అర్థమైందండి. మీరు అడిగింది ఇదేనా? ఈ కథ స్క్రీన్ ప్లే మహానటి స్క్రీన్ ప్లే లాగా ఉంది. అది నేను రాసిందా స్వప్న గారి ఆలోచన? టీం అలా తీసుకెళ్దాం ఆలోచన ఉందా? లేదండి, యాక్చువల్గా ఇది నేను 2007లో అనుకున్నా కదా. దీంట్లో కొంచెం స్క్రీన్ ప్లే ఛాయలు దేని ఉంటాయంటే, ఇన్సెండీస్ అని ఒక సినిమా ఉంటుంది, దాని తాలూకా కొంత ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. ఇంకా సిటిజన్ కేన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. మహానటి ఐ డిడ్ంట్, దీనికి మహానటికి స్క్రీన్ ప్లే వైజ్ అంటే కథ వెతకటం అండి. ఫస్ట్ కథ వెతకటం అనే టూల్ ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే డివైజ్, దట్ ఈస్ వెరీ ఓల్డ్ టెక్నిక్. వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద బుక్స్ ఆల్సో. సో మహానటి కూడా ఆ కోవకి చెందింది. ఓకేనా? సో దీని మీద మహానటి నుంచి తీసుకుని చేసింది కాదు, మహానటిలాగా ఉండాలన్న ప్రయత్నము కాదు. ఇంకోటి ఏదైనా అడిగారండి? ఇది ఒకటే. అనుగారు సినిమా సార్, ఇది సరే, హాలీవుడ్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ పక్కన పెడితే, మన అచ్చమైన తెలుగు సినిమా త్రివిక్రమ్ గారి మల్లీశ్వరి ట్రాక్, ఇందులో హీరో హీరోయిన్ ట్రాక్ కలుస్తుంది కదా? ఏదైతే సార్ తెలుగు మల్లీశ్వరి త్రివిక్రమ్ గారి సినిమా వెంకటేష్, ఆ ట్రాక్ ఈ ట్రాక్ దగ్గరగా ఉంటాయి కదా? లేదండి, అంటే నేనైతే నా నాలెడ్జ్లో లేదు అది మీరు అన్నది. మేబీ ఏమన్నా సబ్కాన్షియస్గా అలా. ఇక్కడ మీర్జాపూర్ ఎవరని బ్యాంక్ ఎంప్లాయీకి అమ్మాయి నేను కోర్టులో పర్మిషన్ అని చెప్పుకోవడం, ఇక్కడ కూడా హీరో నాకు నెలకింత జీతం వస్తుంది, మనకి ఇల్లు డబ్బులు కట్టుకుందాం, ఇల్లు కడదాం, మ్యాట్నీ సినిమాకి వెళ్దాం, సేమ్ డైలాగ్స్ ఇందులో కూడా అట్లాగే. అమ్మాయి నేను అందులో పనిచేస్తున్నాను, నాకు 600 రూపాయలు జీతం వస్తుంది, 12,000 బ్యాంకులో ఉంది. మీరు చాలా గొప్ప సినిమాతో పోల్చారు సార్. అంత గొప్ప సినిమా కాదు ఇది. గొప్ప సినిమా కాదని నేను అంటారు. బేసిక్గా అసలు నాకు దాని కాంటెక్స్ట్ ఏమి లేదండి దీంట్లో. ఓకే, ఇదైతే కంప్లీట్గా నా మస్తిష్కంలో పుట్టిన లవ్ ట్రాక్. అది దాని మీద ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఓకే సార్. మృణాల్ గారు, హను గారు ఇక్కడ మేడం డైరెక్షన్లో మణిరత్నం గారు మాస్టర్. సో ఈ సినిమా చూసాక మీ సీన్స్ కానీ కొన్ని ఆయనతో కంపేర్ చేస్తున్నారు మిమ్మల్ని, హను మరో మణిరత్నం గారు అని. సో అది బరువుగా ఫీల్ అవుతున్నారా, బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? మిక్స్డ్ అండి, బరువు బాధ్యత రెండు ఉన్నాయి దాంట్లో. ఓకే మేడం, మృణాల్ గారు, ఇందులో 2 వేరియేషన్స్ పాత్రలు ఉన్నాయి, సీతా మహాలక్ష్మి ఒకటి అండ్ నూర్జహాన్ ప్రిన్సెస్. సో ఈ 2 క్యారెక్టర్స్ ఎలా? నూర్జహాన్ అంటే ఈ 2 క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు సార్, దట్స్ ఎ స్పాయిలర్ సార్. దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఎ స్పాయిలర్. Sir, Dulquer sir, and my question is for you and Mrunal also. Yes. Can we see you both doing Telugu films after Sita Ramam? Of course, definitely. Of course, in capital. Any wish list directors you want to work in Tollywood? Yeah. Last question, Edi. I don't think I've ever. This is a fundamental, I don't know, just a practice of mine. I don't make these wish lists, but I've been blessed to work with the best. So I keep waiting to see what's going to happen next. I mean, I listen to everyone. I listen to every script. I'm open to everybody. But I want to see where sort of my career, my destiny takes me. I mean, I'm a fan of so many directors here for sure. But I don't want to put that energy out there. Let it happen on its own. కంగ్రాచులేషన్స్ అండి మొత్తం టీం అంతటికి కూడాను. దుల్కర్ సార్, నా క్వశ్చన్ మీకోసమే.
ఇప్పుడు ఓకే బంగారం చూసాం మేము ఆన్ స్క్రీన్, అలాగే మహానటి చూసాం, ఇప్పుడు సీతారామం కూడా చూస్తున్నాం. ప్రతి మూవీ ప్రతి స్టెప్లో కూడాను ఆ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అనేది చాలా 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 బాగా, అంటే ఆఫ్ స్క్రీన్ గురించి పక్కన పెడితే ఆన్ స్క్రీన్ అయితే చాలా బాగుంటుంది. మీ ప్రతి మూవీలో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓకే బంగారం మూవీకి వస్తే, ఒకవేళ స్ట్రైట్ మూవీ ఇన్ తెలుగులో తీస్తే యా ఓకే, లాస్ట్ ఆయన ఆన్సర్ చెప్తారు దీనికి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేరే తెలుగు యాక్టర్ని ఎవరిని చూస్ చేసుకుంటారు? వాట్? ఓకే ఓకే బంగారం సీక్వెల్, ఓకే బంగారం థ్యాంక్ యూ అండ్ తీస్తే, తెలుగు డైరెక్ట్ లో తీస్తే మీరు తెలుగు హీరోయిన్స్ లో ఎవరిని చూస్ చేసుకుంటారు? ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళందరికీ కూడా. అండ్ నవ్ లైక్ కేక్ కటింగ్ అంటే సీతారామం సూపర్ సక్సెస్ఫుల్ అయింది అండ్ అఫ్ కోర్స్ నోరు తీపి చేసుకోవాలి ఖచ్చితంగా, సెలబ్రేషన్స్. సో ఎస్, ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ బాబీజీ అండ్ సాయిబాబా గారు వన్స్ అగైన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. యా, సో అందరూ కూడా Thank you, Sunaina, for beautiful cake. And now, cake cutting. Already adi pull chesi cut ayindi. Congratulations once again, Sita Ramam team. Wonderful and magical film ni andincharu ee team. And danni meerandaru August 5th na witness chesi and super success ni andincharu. Marokasari ప్రేక్షకులందరికీ కూడా thank you. Yeah. తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట Thank you. ఇదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా సో అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. ఇవాళ ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీతారామం వన్స్ అగైన్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.